రైట్. ఇక్కడ ఈ కేస్‌లో మీరు భరోసా ఇచ్చారు సార్. వెల్ యాక్సెప్టెడ్. మీరు భారతీయ జనతా పార్టీలో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఎంతో కొంతమందికి గుంటూరు నుంచి ఒక తెలుగు బిడ్డెళ్లి చాలా మందికి జీవితాలు బాగు చేశాడురా అని చెప్పుకునే దానికి మాకు గర్వంగా ఉంది సార్. కానీ ఏ ఏరియాలో అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో ఇజ్రాయెల్ గాని, పాలస్తీన్ గాని, గాజా గాని ఈ మొత్తం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ నుంచి అదే వలస కూలీల్ని పంపించి అక్కడ వాళ్ళని చావుకు దగ్గరికి పంపించినట్టు కాదా? ఇప్పుడు వలస కూలీలు ఎవరైతే వేరే దేశాలకు వెళ్తున్నారో ఆ కాంట్రాక్టర్ యాక్చువల్గా కాంట్రాక్టర్ సెస్ ఉంటుంది. కార్మికుల పేరు మీద బిల్డర్ సెస్ లేదా మామూలుగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే లేదు, వేరే దేశానికి తీసుకెళ్తే ఆ రోడ్లకు సంబంధించిన సెస్ ఉంటుంది. ఆ సెస్ అంతా కూడా కట్టవలసినటువంటి బాధ్యత కార్మికుల తరఫున ఆ కాంట్రాక్టర్దే. వారు కొంత జమ చేస్తారు, వీరికి వచ్చేటటువంటి దినసరి వేతనాల నుంచి కూడా కొంత అక్కడ జమ కాబడుతుంది. కొంత భాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దీనిలో ఈ ముగ్గురు కాంబినేషన్లో వారికి కొంత కాంపెన్సేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏదైనా సమస్య వస్తే. ఇది కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా 2 లక్షల రూపాయలకి ఈ శ్రమ్ కార్డు, అందుకోసమే చెప్తా ఉన్నాము, ఈ శ్రమ్ కార్డు ఇంట్రడ్యూస్ కావించబడిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఏ ప్రపంచంలో ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా ఏదైనా సమస్య కనుక వస్తే ఒక ఆథరైజ్డ్ కంపెనీలో కనుక పనిచేస్తూ ఉండి ఏదైనా ఇటువంటి సమస్య కనుక వస్తే ఖచ్చితంగా వారికి ఒక 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కింద వారందరికీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి. ఒక మీడియా వ్యక్తిగా అడుగుతున్నా సార్, ఇప్పుడు మేము చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో సార్, నేననే కాదు కొన్ని వందల మంది నాలాంటి ఉద్యోగస్తులకి ఒక రిప్రజెంటేషన్గా తీసుకొని సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ గారిని నేను అడుగుతున్నాను సార్. ఒకవేళ మాలాంటి వాళ్ళకి యూట్యూబ్లో పనిచేసే వాళ్ళకో లేకుంటే ఇతర ప్రైవేట్ మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఏమన్నా జరగరాంది జరిగితే, అనుకోని జరిగినా లేకుంటే ఇంకేమన్నా జరిగినా మాకు ఇచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్? మంచి క్వశ్చన్ వేశారు శ్రీకర్ గారు. ఇది మీకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా తెలియవలసినటువంటి అవసరం. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేనటువంటి వారు ఉంటారో, అంటే టీచర్లు కావచ్చు, లేకపోతే బయట ఉన్న మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ పిఎఫ్ కట్టుకునేటటువంటి నెలసరి జీతం తీసుకునేటువంటి ఉంటారో వారు కానటువంటి మిగతా అందరికీ కూడా ఓకే, దట్ ఇంక్లూడ్స్ మీరు అన్నట్లుగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్లు కావచ్చు, టీవీ ఛానల్లో పనిచేసే ఎనీ టైప్ ఆఫ్ కార్మికులు కావచ్చు. ఇది ఒకటే కాదు, సినీ కార్మికులకు మాత్రమే కాదు, సినీ వీడియో టీవీ కార్మికులు మాత్రమే కాదు, వీరు కాకుండా ఒక గుడిలో పనిచేసేటటువంటి స్వీపర్ కావచ్చు, ఒక షాపులో పనిచేసేటటువంటి చిన్న కార్మికుడు కావచ్చు, ఒక పచారీ కొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా రోడ్ల మీద ఊడ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, వీరందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కవర్ ఉండాలి, ఒక ప్రొటెక్షన్ కవర్ ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసినటువంటిదే ఈ శ్రమ్ కార్డు. అదే చెప్తా ఉన్నాం, ఈ శ్రమ్ కార్డు ఎవరైతే తీసుకుంటారో, ఎవరికైతే పిఎఫ్ అప్లికబుల్ కాదో, ఎవరికైతే ఈఎస్ఐ లేదో, ఈ శ్రమ్ కార్డు తీసుకున్న తర్వాత మీ అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈఎస్ఐలో కానీ లేకపోతే పిఎఫ్ సంబంధించినటువంటి, పిఎఫ్ అంటే ఏంటి, మీరు కట్టినా కట్టకపోయినా సరే మీరు ఈ శ్రమ్ కార్డు తీసుకొని ఒక ఆథరైజ్డ్ కంపెనీ ఆథరైజ్డో లేకపోతే ఏదైనా ఒక షాప్లో పనిచేసే షాప్ ఓనర్ ఆథరైజేషన్ ఇవ్వాలి. ఎందుకంటే జిఎస్టీ కడతా ఉంటారు కాబట్టి ఒక ఆథరైజేషన్ నెంబర్ తోటి కనుక వరిస్తే వారందరికీ కూడా ఏ ప్రమాదం జరిగినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో. ఆర్గనైజ్డ్ సెక్టర్ అయితే అందరికీ సంబంధించిన ఈఎస్ఐ ఉంటుంది. ఇది కాకుండా మీరు ఏ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఈ శ్రమ్ కార్డు తోటి మీకు ఒక ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో నయా పైసా తగ్గకుండా మీకు కూడా అదే సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నేను హైదరాబాద్లో పనిచేస్తాను సార్, నేను వెళ్ళి మన ఎర్రగడ్డలో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ శ్రమ్ కార్డు తీసుకుంటే ఖచ్చితంగా అవైలబుల్ ఉంది. ఓకే, రైట్ సార్. ఇది మీ శాఖకి సంబంధించినటువంటి కాబట్టి మీరు ఏం తడపడకుండా చెప్పేస్తున్నారు. నేను నవ్ ఐ కమ్ టు ద ట్రికీ పార్ట్ సార్. 4 పార్టీలు, 2 ఫ్యామిలీలు, బీజేపీ అనేది నిజంగానే డెమోక్రసీని బిలీవ్ చేస్తుందా సార్? బీజేపీ మాత్రమే డెమోక్రసీని బిలీవ్ చేస్తూ ఉంది. ఓకే, కాబట్టి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు కానీ, జాతీయ అధ్యక్షులు కానీ, లేకపోతే జాతీయ కార్యవర్గాలు కానీ, మంత్రివర్గాలు కానీ, ఈవెన్ ప్రధానమంత్రి కానీ ఈసారి చేసినటువంటి వ్యక్తి మరోసారి చేస్తారన్నటువంటి భరోసా ఏం లేదు. ఎంత అద్భుతంగా చేసినప్పటికీ కూడా ఆ టర్మ్ ఏదైతే ఉంటుందో స్టిపులేటెడ్ టర్మ్, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నుకున్న తర్వాత మాత్రమే ఉంటుంది. అందుకోసమే ఏ రాష్ట్రంలో మేము ఎన్నికలకు పోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మాకు ముఖ్యమంత్రి క్యాండిడేట్నో లేకపోతే ప్రధానమంత్రి క్యాండిడేట్నో ముందుగానే ప్రకటించేటటువంటి సంస్కృతి లేనటువంటి పార్టీ. మిగతా పార్టీలకి
వారు ఎవరైతే దాని పార్టీ అధినేత ఉంటారో వారి కుటుంబ సభ్యులో వారి పిల్లలో వాళ్ళకి సంబంధించినటువంటి మంది మాగుదులు ఉంటారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాస్వామ్యతంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ చూసుకుంటే మీకు పార్టీ స్థాపకులు ఎవరు, పార్టీలో దాని తర్వాత పరిణామాల్లో వారు ఎక్కడికి వచ్చారు, గతంలో అధ్యక్షులు చేసినటువంటి వారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, వారి జాతీయ కార్యవర్గ సభ్యులుగా మాత్రమే ఉంటారు. కొంతమంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా కూడా ఉండరు, అధ్యక్షులు చేసినటువంటి వారు. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక అద్వానీ గారు లాంటి వారు ఉన్నారు. అద్వానీ గారు పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. ఇవాళ జాతీయ కార్యవర్గం కూడా లేరు వారు. వారి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఒక మాజీ అధ్యక్షులుగా పార్టీకి సీనియర్ నాయకుడిగా వారికి ఇచ్చేటటువంటి గౌరవం లభిస్తుంది అంటే అందుకేనేమో కదా ఆయన పార్టీలో ఏ పవరు లేకుంటే ఏ ఓనర్షిప్ ఆయన ఉండదు. లేదు సార్, నేను అడిగేది ఏంటంటే ఏ పవరు ఏ ఓనర్షిప్ ఆయన క్లెయిమ్ చేయలేదు కాబట్టి మీరు ఆయనకు భారత రత్న ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు మన ఈటెల రాజేంద్ర గారి లెక్క ఆయన ఇదేంటి కార్ పార్టీకి నేను కూడా ఓనర్ అనగానే ఆయన బయటకు వెళ్ళదోసినట్టు ఇప్పుడు అద్వానీ గారు కూడా అదే మాట ఉంటే మీరు కూడా ఆయన అట్లా చేసేవాళ్ళు కదా. ఒకటి అట్లా అనేది కాదండి. ఇక్కడ ఒకటి ముఖ్యంగా భారతరత్న విషయంలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అద్వానీ గారికి వారు పార్టీకి చేసినటువంటి సేవలు మాత్రమే కాదు, పార్టీకి సేవలు చేయడం అనేది పార్టీ కార్యకర్తగా వారు ధర్మంగా భావించారు, వారు పూర్తి న్యాయం చేశారు. కానీ ఈ దేశానికి చేసినటువంటి సేవ సుదీర్ఘకాలం వారు ఎంపీగా ఉండి అదేవిధంగా ఒక ఐడియాలజీతోటి దేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా పనిచేశారు, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు, ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు. ఇది కాకుండా ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి గౌరవం ఏదైతే ఉందో, అయోధ్య రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏదైతే పాటుపడ్డారో అది సాకారమైన సందర్భంగా వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఈ ధర్మానికి చేసినటువంటి సేవలకి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం తప్పితే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరం గర్వించాలి తప్పితే ఆ రకంగా ఆనందం తప్పితే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయం ఏమాత్రం కూడా ఆ అవార్డు ఇప్పించడంలో లేదు. రైట్. ఇప్పుడు వస్తే సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధరేశ్వరి గారు సార్, ఇటు కాంగ్రెస్ నుంచి అంటే సెంట్రల్ పార్టీలు ముందుగా కౌంట్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు, కాంగ్రెస్ నుంచి షర్మిల గారు, వైసీపీ నుంచి చూసుకుంటే జగన్ గారు, టీడీపీ నుంచి చూసుకుంటే బాబు గారు. సార్ ఇది రాజకీయమా లేకుంటే కొంపలో కుంపటి ప్రోగ్రామా? మిగతా పార్టీలకు సంబంధించి నేను చెప్పలేను కానండి, వాళ్ళకైతే కుంపట్లానే ఉన్నాయేమో. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు వారి తండ్రి గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా వారు యాక్టివ్గా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దాని తర్వాత కూడా వారి మరిది గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని విభేదించి వారికి సంబంధించిన వేరే పార్టీలో వారు నచ్చినటువంటి పార్టీలో గతంలో పనిచేయడం జరిగింది. వారిని డైరెక్ట్గా హెడ్ టు హెడ్ కొల్యూజన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తులు పురంధరేశ్వరి గారు ఒక బంధుత్వంతోటో లేకపోతే వారికి ఉన్నటువంటి అవకాశాన్నో వేరే రకంగా స్వార్థం కోసం వినియోగించుకోకుండా పార్టీ కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేశారు. కాబట్టే భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సుమారుగా 7.5-8 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారి యొక్క అవసరం ఉంది అని గ్రహించినటువంటి పార్టీ వారికి అవకాశం ఇచ్చింది తప్పితే అదేదో చంద్రబాబు నాయుడు గారి బంధుత్వం ఉన్నంత మాత్రానో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బంధుత్వం ఉన్నంత మాత్రానే చేసినటువంటి పరిస్థితి కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఆవిడ చేరిన దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా పనిచేశారు, మహిళా మోర్చాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే ఇంకొక పార్టీ వారి బంధుత్వం ఉన్నటువంటి పార్టీ కదా అని చెప్పి ఎక్కడ కూడా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. వారు పూర్తిగా నిబద్ధతతోటి భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చింది తప్పితే మిగతా వాళ్ళలాగా మిగతా పార్టీలలాగా వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు లేకపోతే వాళ్ళ కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరినీ తెచ్చుకొని తిప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు.